ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసుకునే మొట్టమొదటి ఆహారంతో మన రోజు మొదలవుతుంది. ఉదయం పూట తినే అల్పాహారం చాలా ముఖ్యం. అది మన శరీరంలో జీవక్రియలకు దోహదం చేస్తుంది. రోజంతా క్యాలరీలు ఎక్కువ ఖర్చు చేసేందుకు సహాయపడుతుంది. మన రోజువారీ పనులు చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇవే కాదు, బ్రేక్ఫాస్ట్తో ఇంకా ఎన్నో లాభాలున్నాయి. అలాగే దానిని మానేయటం వలన సమస్యలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే అల్పాహారం తినటం చాలా అవసరమని, ఆరోగ్యం బాగుండాలంటే ఉదయపు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అనేక అధ్యయనాల ఫలితాలను బట్టి తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఉదయం పూట అల్పాహారం తీసుకోవటం వల్ల అధిక బరువుని నివారించవచ్చు. మనం ఉదయం నిద్రలేచినప్పుడు మన శరీరంలో రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. మన శరీరంలో కండరాలు, మెదడు పనిచేయాలంటే రక్తంలో తగిన స్థాయిలో చక్కెర ఉండాలి. బ్రేక్ఫాస్ట్ తినడం ద్వారా రక్తంలో చక్కెర శరీర అవసరాల మేరకు పెరుగుతుంది. ఉదయం ఆహారం తీసుకోకపోతే శరీరం పనిచేయడానికి తగిన ఇంధనం లభించకపోవటం వలన శక్తి పూర్తిగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. దాంతో ఉదయం తర్వాత సమయంలో రోజంతా అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ అ డేలో. మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చక్కగా ఉంటుందన్నమాట. అందుకనే మనం తినాలి అని కంపల్సరీగా ఆ టైంలో కనుక మనం తిన్నాము అంటే ఇన్సులిన్ బాగా ఉపయోగపడుతుంది. షుగర్స్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మార్నింగ్ టైంలో. సో ఎటువంటి షుగర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి. మన బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అయినప్పుడే మనం కనుక కార్బోహైడ్రేట్స్ కానీ మనం తినే ఆహారం కనుక మనం సప్లై చేసాము అంటే మన బాడీ కూడా చాలా మంచిది. అందుకనే మనము డిన్నర్ కరెక్ట్గా చేసేసి మార్నింగ్ టైంలో కనుక ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఆప్షన్స్ అంటే ఇప్పుడు నట్స్ తినడం కానీ, లేకపోతే నట్స్ తిన్న తర్వాత ఏదైనా గ్రీన్ టీ తీసుకోవడం కానీ, ఏదైనా పండు తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ అది బ్రేక్ఫాస్ట్ ఒకవేళ లేట్ అవుతే అప్పుడు మాత్రమే అనమాట. బట్ అది కాకుండా మాత్రం చాలా మటుకు కాఫీస్ తీసుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ మేము చేయాల్సిన అవసరం లేదు, లంచ్ డైరెక్ట్గా చేసేస్తూ ఉంటాము అని చెప్పి. ఓకే, లంచ్ ఒకవేళ డైరెక్ట్గా చేసినా కూడా నేను ఇందాక చెప్పిన లిస్ట్ ఏవైతే ఉంటాయో నట్స్, సీడ్స్, లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి తినచ్చు. కానీ కాఫీస్, టీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కెఫీన్ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. దీనివల్ల ఏమవుతుంది, బాడీలోంచి వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ కెఫీన్ ఏంటి, మనకి డయూరిటిక్ కాబట్టి ఆ వాటర్ అంతా తగ్గిపోయి మనకి ఇంకా అసిడిటీ, డీహైడ్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఏవైతే ఆహారం తినాలో, ఏ టైంలో తీసుకోవాలో ఆ టైంలో కనుక తీసుకున్నాము అంటే ఇంకా చాలా మంచిది. ఉదయం అల్పాహారం తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను ఉదయాన్నే తినే అవకాశం ఉంటుంది. పాలు, పళ్ళు, ముడిధాన్యాలు వంటివి తీసుకోవటం ద్వారా ఉదయాన్నే తగిన పోషకాలను శరీరానికి అందించవచ్చు. అల్పాహారం మానేయటం అంటే పోషకాల కొరతని పెంచినట్టే అవుతుంది. అలాగే రోజంతా ఆకలి ఎక్కువగా పెరిగి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలను తినే అవకాశముంది. ఉదయాన్నే పీచు, ప్రోటీన్లు ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. అప్పుడు తక్కువ తిన్నా సరిపోతుంది. ఉదయం తినే టిఫిన్ పేరుకు తగినట్టుగా అల్పాహారంగానే ఉండాలని, బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిన్నవారు రోజంతా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశముందని అధ్యయనంలో తేలింది. మామూలుగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం తినాలి అంటే ఎక్కువగా తిన్నా లేకపోతే తక్కువ తిన్నా కూడా మనకి బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఎంత తిన్నా ఆకలేస్తుంది. అందుకే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆకలి తొందరగా వేయకుండా ఉండాలని. బట్ అది రాంగ్ కాన్సెప్ట్. ఎప్పుడైతే సరే మనము ఇలాంటి బ్యాడ్ ఫ్యాట్స్ కానీ, డీప్ ఫ్రైడ్ కానీ తింటే ఆకలేదు అన్న కాన్సెప్ట్ తప్పు. సో మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ అనేది బాగా ఉండాలి, లేదంటే వెజిటబుల్స్ అనేది మనకి బాగా ఉండాలి. దీంట్లో ఉన్న ఫైబర్ అండ్ ప్రోటీన్స్ అంటే ఇప్పుడు మనకి కొబ్బరి నుంచి కానీ, పీనట్స్ నుంచి కానీ, జీడిపప్పు నుంచి కానీ వచ్చే ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇవి మనకి ఫుల్నెస్ అనేది ఇస్తుందన్నమాట. అది మాత్రమే కాదు, ఇడ్లీ తీసుకున్నాము, జొన్నలు కలిపి కనుక తీసుకున్నాము అంటే దాంట్లో ఉన్న పీచు పదార్థం ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా మనకి తొందరగా ఆకలి లేకుండా ఉంటుంది. కోడిగుడ్డు కంపల్సరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక తీసుకున్నారు అంటే ఇంకా చాలా మంచిది. దాంతోపాటు మనము ఉప్మాలు అలవని చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. వీటిల్లో వెజిటబుల్స్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే మీరు తిన్నది ఓన్లీ షుగర్స్ కింద మాత్రమే కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే వెజిటబుల్స్ వేసుకున్నారంటే మనకి పీచు పదార్థము వస్తుంది, వైటమిన్స్, మినరల్స్ కూడా వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ కనుక మనం ప్లాన్ చేసుకుని తీసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా బాగుంటుంది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినలేదు అనుకుంటే నెక్స్ట్ మీల్ కనుక మీరు తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఫ్యాట్
ఎక్కువగా స్టోర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అన్నం తిన్నారనుకోండి, ఆ అన్నం అన్ని క్యాలరీస్ మనకి ఒకటే టైంలో యూజ్ అవ్వవు. ఏం చేస్తుంది, అదంతా తీసుకుని బాడీలో స్టోర్ చేస్తుంది. షుగర్స్ కూడా బాడీలో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనము అవాయిడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్, కొంచెమే అయినా సరే ఆ కొంచెంలోనే ఇలా హై ఫైబర్ మంచి ప్రోటీన్స్ కనుక ప్లాన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిన్నారు అంటే వెయిట్ మెయింటెనెన్స్, షుగర్ మెయింటెనెన్స్ అండ్ హెల్తీగా కూడా ఉంటారన్నమాట. పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు ఉదయపు ఆహారం అవసరం మరింతగా ఉంటుంది. ఉదయం ఆహారం తీసుకొని పిల్లలు స్కూల్లో ఏకాగ్రతగా ఉండలేరని, త్వరగా అలసిపోతారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం టిఫిన్ చేసిన పిల్లలు తినని వారికంటే మంచి మార్కులను తెచ్చుకున్నట్టుగా కూడా ఓ అధ్యయనంలో తేలింది. అలాగే ఉదయం టిఫిన్ మానేయటం వల్ల వారు రోజులో తర్వాత సమయంలో జంక్ ఫుడ్ తీసుకుని బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఉదయం టిఫిన్ తినని పిల్లలకు స్కూల్లో విరామంలో తినేందుకు పళ్ళు, నట్స్ వంటివి చిరుతిండిగా ఇవ్వవచ్చు. ఉదయపు ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు వంటివి ఉండేలా చూసుకోవాలి. పళ్ళు, కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగు, ముడి ధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు, గుడ్లు, పన్నీరు వంటివి తినవచ్చు. చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయం పూట తినే ఆహారాన్ని మానేస్తూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. ఉదయాన్నే ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర లేచిన తర్వాత గంటలోపు ఏదైనా ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో తగిన పోషకాలు ఉండేలా చూసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.